కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి పైన పనిగట్టుకుని విష ప్రచారాన్ని కొనసాగిస్తోంది. తన పెట్టుబడులు ఉన్నటువంటి టీ ఛానల్ ద్వారా తన సన్నిహితుడైన సాక్షి టెలివిజన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రభుత్వాధినేతకు ఏదో జరిగిపోతోందంటూ విష ప్రచారాన్ని విపరీతంగా చేసి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చూసి జాలిపడేటువంటి పరిస్థితులు తప్ప వాళ్ళకి మిగిలేది ఏమీ లేదు అనేటువంటిది స్పష్టం చేయదలుచుకున్నాం. ఇవాళ ఈ మొత్తం వ్యవహారంలో చివరకు దొరికేటువంటిది ఎవరు అనంటే కేసీఆర్ గారే అనేటువంటిది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒక ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వం మీద, ప్రభుత్వంలోని పెద్దల మీద, ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే అధికారుల మీద, ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాసనసభ్యుల మీద నిఘా పెట్టడం అనేటువంటిది భారతదేశంలో భయంకరమైన నేరం. అటువంటి పాపానికి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఒడిగట్టింది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపైన, ఇతర నాయకులపైన నిఘా పెట్టింది, టెలిఫోన్ నిఘా పెట్టింది. వాస్తవమా కాదా అని స్పష్టం చేయమని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. పెట్టాము అంటే పెట్టాము అని చెప్పండి, లేదు అని అంటే లేదు అనేటువంటిది లిఖితపూర్వకంగా చెప్పండి. దాటవేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇవాళ ఏదైతే మీరు మిస్యూజ్ ఆఫ్ రూల్ జరుగుతోందో, ఇక్కడ ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి అనంటే ప్రతి ఒక్క ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తాయి. అట్లాంటిది ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా మరోవైపు ఏసీబీని తమ పక్షానికి, తమ పార్టీకి లాభం జరిగేలాగా ప్రతిపక్ష పార్టీల మీదకు ఉసిగొల్పడం అనేటువంటిది చట్టరీత్యా నేరం, రాజ్యాంగంగా కూడా సమర్థనీయం కాదు అనేటువంటిది స్పష్టం చేస్తున్నాం. మరోవైపు నిఘా పెట్టడం అనేటువంటిది ఏ పరిస్థితుల్లో చేయాలి అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను ఇచ్చింది. మొన్నటికి మొన్న మీరు వాడినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే మీరు రికార్డ్ చేశాం మేము అనేటువంటి చెప్తున్నారో, రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో కానీ మీరు చేసినటువంటి నిఘా యంత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలని ప్రజల ముందు పెట్టమని అడుగుతున్నాం. ఒకవైపు ఉగ్రవాదుల నుంచి ప్రజల్ని కాపాడుకోవడానికి, తీవ్రవాదుల నుంచి ప్రజల్ని, ప్రభుత్వాల్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ పరికరాల్ని ఉపయోగించాలి అన్నటువంటిది స్పష్టం చేస్తే, ఇవాళ వాటి పేరుతో కొనుగోలు చేసినటువంటి యంత్రాంగాన్ని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల మీద నిఘా పెట్టడానికి ఉపయోగిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. ఇది నిజమా కాదా స్పష్టం చేయమంటున్నాం. మీరు కొన్న సెల్ ఫోన్లు ఏ వ్యవస్థ కొనింది? ఏసీబీ వ్యవస్థ కొనిందా? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొనిందా? ఇంటెలిజెన్స్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొనిందా? లేకపోతే ఉగ్రవాద నిరోధక వ్యవస్థ కొనిందా? తీవ్రవాద వ్యవస్థ నిరోధక వ్యవస్థ కొనిందా? ఎవరు కొన్నారు? వాటి బిల్లులకు మీరు బయటపెట్టండి. తీవ్రవాదుల్ని, ఉగ్రవాదులని నిరోధించడం కోసం కొన్నటువంటి పరికరాల్ని ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉపయోగించడం అనంటే ఇవాళ ప్రజాప్రతినిధుల్ని తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా పరిగణించడం కాదా అని నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా. దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలి. సుప్రీంకోర్టు మార్గదర్శనల్ని ఉల్లంఘించింది కేసీఆర్ ప్రభుత్వమే. ఇవన్నీ వెలుగులోకి వచ్చిన రోజున తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వం బర్తరఫ్ కాబడుతుంది. ఇవాళ తాను పెట్టినటువంటి ఈ చిచ్చులో తానే కాలి మసైపోయేటువంటి పరిస్థితులు కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీకి పట్టబోతున్నాయనేటువంటిది స్పష్టం చేయదలుచుకున్నాం. ఇవాళ ఈ నిఘా మొత్తం వ్యవస్థని ఏ రకంగా పెట్టారు? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మీరు పెట్టారా లేదా అనేటువంటి స్పష్టం చేయదండి. మరొకటి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారు ఒక గంట ముందు ఆయన చెప్పారు మరో మంచి వార్త వినబోతున్నారని. ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఆడియో టేపులు ఉన్నాయంటూ హోంమంత్రి చెప్పారు. నిఘా మేము పెట్టాము లేదు అన్నటువంటిది స్పష్టం చేయమని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే తొందరలోనే మీ ప్రభుత్వం పుట్టగతులు లేకుండా పోయేటువంటి రోజులు వస్తాయనేటువంటిది స్పష్టం చేయదలుచుకున్నాం. థ్యాంక్ యూ.